కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో పార్కులే కానీ క్రికెట్ గ్రౌండ్సే కానీ స్టేడియంలే కానీ స్విమ్మింగ్ పూల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేశాం. అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా. అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా 10 రూపాయలు కట్టాలి 11 రూపాయలు కట్టాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఏదైతే జేంటికాడ బ్రిడ్జ్ కట్టించాం, బాలనగర్లో బ్రిడ్జ్ కట్టించాం, కైతలాపూర్లో బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద. సుష్ణమాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు సుష్ణమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు. మరి వాలీబాల్ ఆడేవాళ్ళు ఏడ పెట్టుకోవాలి, వాళ్ళ బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి. బాలనగర్లో ఉన్నటువంటి 200 ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం, కానీ మా పార్కింగ్ ఇబ్బంది అవుతుందంటే బాలనగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. కైతలాపూర్లో ఏదైతే కైతలాపూర్ బ్రిడ్జ్ కింద అక్కడికి దారి చేస్తే దాని కిందికి వెళ్ళే విధంగా సఫ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ నుంచి మోతినగర్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలంటే రోడ్ చేస్తే దాన్ని మూసేసి దానిలో క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మలేషియా టౌన్స్ ఇవన్నీ 1 సీటు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లోదా వాళ్ళు ఇది ఒక వాకింగ్ కావాలి, ఒక క్రికెట్ ఆడుతూ ఉన్నారు, మాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయంటే ఆ రోజున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కట్టమని చెప్తే హైకోర్టు ఆదేశం ప్రకారం క్రికెట్ గ్రౌండ్ పెట్టించి సుమారుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు ఈ క్రికెట్ గ్రౌండ్ ఇస్తే అలా లోపల వాకింగ్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర 11 రూపాయలు దాన్ని టెండర్ పెట్టడం, కాంట్రాక్ట్ స్థలాలు ఉంటాయి. మనం చూసారు కేపీఐబీ కాలనీలో 26 గజాల జాగా, 6 గజాల 30 గజాల జాగా ప్రజలకు ఉన్నటువంటి సొత్తు ల్యాండ్ను కూడా అమ్మి 1,80,000 రూపాయలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడే బాధ్యత ఒక శాసనసభ్యునిగా నన్ను 3 సార్లు గెలిపించింది కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకున్న హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఆఫీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉన్నటువంటి 24 కాన్స్టిట్యున్సీలలో హైయెస్ట్ ట్యాక్స్ మా దగ్గర. మేము ట్యాక్స్ కడుతున్నాం, ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. ఇలా మీకు ఇచ్చినట్టు జీతాలు కూడా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ద్వారా వస్తుంది. మీరు 14 నెలల్లో కనీసం ఆ రోజున నెలకు 30 నుంచి 40 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ 14 నెలల్లో మీరు ఇచ్చింది మొన్న 6 కోట్లు, అది కూడా 25 కోట్లు తీసుకొచ్చి సర్కిల్కి నా కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు, 9 డివిజన్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు, 3 డివిజన్లు ఉన్నటువంటి వారికి 6 కోట్లు ఇచ్చినటువంటి దుర్భాగ్యం ఉన్నటువంటి స్థితి. ఆ రోజు చేసిన డెవలప్మెంటే ఇంకా కొనసాగుతుంది తప్ప ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్ ఎక్కడ లేదు. దాన్ని కాపాడమని చెప్పిన అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీరు అన్యాయంగా రాజకీయాలకు పోకుండా ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా అధికారులు ఆలోచన చేయాలి. పార్టీల పరంగా పక్కబెట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ల ఆ రోజు ఎవరి కోర్టు ఎవరికి వేస్తే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప కక్ష చూడంతో ఈ పార్కులో నేను స్టోన్ వేస్తే నా స్టోన్ వాళ్ళు కొట్టించారు. మొన్న నా బర్త్డే అయితే 1 డే బిఫోర్ నా మొత్తం పీకేజ్ కాలబెట్టేసాను నా బ్యానర్స్ అంతా. వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అన్ని రకాలు చూసుకుంటారు. నా బ్యానర్ అనగానే పీకి చింపేస్తారు. సరే నా బ్యానర్ చింపిన నేను బాధపడం కానీ ప్రజలకు నష్టపరంగా చేసే మాత్రం నేను వదిలిపెట్టాను. ఊగునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఆఫీసు ముందు నిరార్థి చేస్తా, ఏ దానికైనా సిద్ధపడతాను, ప్రాణం త్యాగం చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అధికారులు జాగ్రత్త ఉండండి. మీరు ఎప్పటికీ ఒకటే పార్టీ ఉంటుంది అనుకోకండి. మీరు సమయం పాటించి ప్రజల పక్షాన్ని నిలవాలని చెప్పి నేను అధికారులకు డిమాండ్ చేస్తాను.